గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో ఏసీబీ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓఎస్డీగా వ్యవహరించిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లుగా గుర్తించిన ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో పలు అంశాలు బహిర్గతమయ్యాయి. దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు కళ్యాణ్ కుమార్ లంచం నగదును బదిలీ చేయించుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్డీ పథకాన్ని పర్యవేక్షించిన కళ్యాణ్ కుమార్ తో పాటు మరికొందరు ఒక్కో యూనిట్ కు 2000 చొప్పున అనధికారికంగా లబ్ధి పొందినట్లుగా దర్యాప్తులో తేలింది. ఇక నగదు బదిలీ అయిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలను విశ్లేషించడం ద్వారా కీలక ఆధారాలను సేకరించింది. గొర్రెల పథకంలో రామరాజు అనే వ్యక్తి దాదాపుగా 380 యూనిట్లను సరఫరా చేసినట్లుగా రికార్డులో ఉన్నట్లుగా గుర్తించారు. మరి ఈ క్రమంలోనే రామరాజు వద్ద పనిచేసిన వినయ్ బ్యాంకు ఖాతాను ఏసీబీ అధికారులు పరిశీలించారు. గతేడాది నవంబర్ 4న మధ్యాహ్నం 1:47 రామరాజు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. 2 ఫోన్ నంబర్లను సమకూర్చి వాటికి నగదు బదిలీ చేయాలని వినయ్కు సూచించినట్లుగా గుర్తించారు. మరి ఈ క్రమంలోనే వినయ్ బ్యాంకు ఖాతా ద్వారా పశుసంవర్ధక శాఖలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఫోన్ నంబర్కు ఆన్లైన్లో 50,000 రూపాయలను బదిలీ చేసినట్లుగా గుర్తించారు. అలాగే కళ్యాణ్ సన్నిహితుడి భార్య ఖాతాకు 2 లక్షల రూపాయలను బదిలీ చేసినట్లుగా వెల్లడైంది. నగదు బదిలీ జరిగిన రోజు సదరు సన్నిహితుడు 10:59 కళ్యాణ్ కుమార్ కు ఫోన్ చేసినట్లుగా తేలింది. కళ్యాణ్ కుమార్ తరచుగా ఓ ఉద్యోగితో ఫోన్లో మాట్లాడినట్లుగా తేలింది. మరోవైపు వినయ్ రామరాజు నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్ కాల్స్ లేవని దర్యాప్తులో తేలింది. మరి దీన్ని బట్టి గొర్రెలను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన రామరాజు నుంచి కళ్యాణ్ కుమార్ అనధికారికంగా నగదు సమకూరినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరి రామరాజు తన ఉద్యోగి వినయ్ ద్వారా కళ్యాణ్ కుమార్ కు సన్నిహితంగా ఉన్న మహిళా ఉద్యోగి ఖాతాకు నగదు బదిలీ చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. అదే రోజు కూడా మహిళా ఉద్యోగికి కళ్యాణ్ కుమార్ 2 సార్లు ఫోన్ చేయగా ఆమె మరో 2 సార్లు అతడికి ఫోన్ చేసినట్లుగా రికార్డుల్లో ఉంది. మరి కళ్యాణ్ కుమార్ సిడిఆర్ను విశ్లేషించగా ఆమె నుంచి 1,894 ఇన్కమింగ్ కాల్స్ ఉన్నట్లుగా, కళ్యాణ్ నుంచి మహిళా ఉద్యోగికి 1,311 అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నట్లుగా అయితే వెల్లడి చేశారు. ఇక రామరాజు డ్రైవర్ నుంచి అయితే 161 సిఆర్పిసి కింద ఏసీబీ వాంగ్మూలాన్ని సేకరించింది. ఈ క్రమంలోనే రామరాజు తరచూ కళ్యాణ్ కుమార్ను కలిసేవాడని తేలింది. అలాంటి సమయాలలో రామరాజు నగదు రూపంలో కళ్యాణ్కు డబ్బు ముట్టజెప్పేవాడని తేలింది. మరి రామరాజుతో పాటుగా ఇదే కేసులో ప్రధాన నిందితుడు మొయిదుద్దీన్ లాంటి మరికొందరు దళారులు బృందంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల యూనిట్లను సరఫరా చేసినట్లుగా తేలింది. ఇలాంటి వారితోనే కళ్యాణ్ కుమార్ దందా నడిపించినట్లుగా వెల్లడైంది. మరి ఈ బృందం క్షేత్ర, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులతో పాటు కీలక ప్రజాప్రతినిధులకు స్థాయిల వారీగా లంచాలు ముట్టజెప్పినట్లుగా కూడా వెల్లడైంది. మరి ఒక్కో యూనిట్కు 2,000 చొప్పున కూడా కళ్యాణ్ కుమార్తో పాటు మరికొందరు లబ్ధి పొందినట్లుగా తేలింది. మరి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, ఈ గొర్రెల స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా ఈ డబ్బులన్నీ కూడా లంచం సంబంధం కూడా స్నేహితుల ఖాతాల్లోకి వెళ్ళినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దళారుల నుంచి తన స్నేహితుల బ్యాంకుల ఖాతాలకు నగదు బదిలీ అయినట్టు కూడా ఇప్పటికే కొన్ని అకౌంట్లు గుర్తించడం జరిగింది. దీంట్లో చూస్తే మనం ఒక్కో యూనిట్ కు 2,000 చొప్పున అనధికారికంగా వీళ్ళు లబ్ధి పొందినట్టు, తర్వాత నగదు బదిలీ, ఫోన్ సంభాషణ విశ్లేషణ ద్వారా చాలా కీలకమైన ఆధారాలను కూడా సేకరించినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తున్న పరిస్థితి. రామరాజుకు దాదాపుగా 380 యూనిట్లు సరఫరా చేసినట్టు రికార్డులు చెప్తా ఉన్నాయి. అలాగనే రామరాజు వద్ద పనిచేసే వినయ్ అంటే 340 యూనిట్లు, అంటే ఒక యూనిట్ 2,000 చొప్పున 380 × 2
చొప్పున మొత్తం డబ్బులు కూడా రద్దు తెలుస్తా ఉంది. ఈ బ్యాంక్ ఖాతా పరిస్థితులప్పుడు దీంట్లో ఓ మహిళా ఉద్యోగి నంబర్ కు ఆన్లైన్ ద్వారా 50,000 రూపాయలు బదిలీ అయ్యాయని, అలానే కళ్యాణ్ స్నేహితుడి భార్య ఖాతాకు 2,000 బదిలీ అయ్యాయని, అలాగే రామరాజు డ్రైవర్ నుంచి 161 రామరాజు డ్రైవర్ కూడా డబ్బులు బదిలీ అయిన నేపథ్యంలో ప్రస్తుతం 161 సిఆర్పిసి కింద ఏసీబీ కూడా ఈ రామరాజు డ్రైవర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతా ఉంది. మొత్తం మీద కళ్యాణ్ డబ్బులు ముడి చెప్పేవాడు నిర్ధారణ అయింది. సో ఒక్క యూనిట్కి 2,000 చొప్పున కళ్యాణ్ కుమార్ కు చాలా మంది మా లబ్ధిదారులు డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ కొనసాగుతోంది. డబ్బుల మళ్లింపు తర్వాత ఆ డబ్బులు ఏం చేశారో ఎవరెవరికి ఇచ్చారు దాని మీదనే ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది శిరీష. అలాగే అంటే ఇంకా గొర్రెల స్కామ్ లో ఇంకా కొంతమంది నిందితులు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ఖచ్చితంగా శిరీష, దీంట్లో అంటే వీళ్ళందరూ సూత్రధారులని చెప్పుకోవచ్చు. గొర్రెల స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఈ డబ్బులను యూనిట్లుగా మార్చి యూనిట్లను క్యాష్ రూపంలో అంటే స్నేహితుల బ్యాంకు తరలించి అక్కడి నుంచి క్యాష్ ద్వారా సాధించిన క్రమం కూడా ఉంది. కాబట్టి ఈ డబ్బులను కొంతమంది బీఆర్ఎస్ చెందిన ముఖ్య నేతలకు ఇచ్చారు. తర్వాత ఆ నేతల కన్సల్లోనే స్కామ్ జరిగిన నేపథ్యంలోనే వాళ్ళ గురించి విచారణ కొనసాగుతుంది. త్వరలో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తామని శిరీష. అలాగే అంటే ఇప్పుడు ఇన్నారెడ్డి చెప్పండి, ఏసీబీ అధికారులు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఫర్దర్ గా స్టెప్ అంటే ప్రధానంగా వీళ్ళు ఒక యూనిట్ అంటే ఒక గొర్రెను 2,000 రూపాయలుగా ప్రభుత్వంకు కొటేషన్ పంపించిన ప్రభుత్వం దాని మీద కోట్లాది రూపాయల డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత అంటే అసలైన లబ్ధిదారులు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు చేరాలి, రైతులకు ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంలో ప్రభుత్వం మొదలుపెట్టిందో అది రైతులకు కాకుండా బినామీల ద్వారా నకిలీ అకౌంట్ల ద్వారా ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ చివరకు తగ్గిపోయిన వాళ్ళ అకౌంట్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకు యూనిట్ చొప్పున వాళ్ళకు కేటాయిస్తున్నట్టుగా డబ్బులు రిలీజ్ చేసి ఆ డబ్బులను తన ఖాతాలో మళ్లించి స్నేహితుల ఖాతాల ద్వారా అంటే ఎవరైతే దీంట్లో మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ డబ్బులు తమ స్నేహితుల ఖాతాలో మలిస్తే ట్రాన్సాక్షన్ తెలుస్తా ఉంది. సో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న అందరి పరిస్థితికి సంబంధించిన వ్యవహారం, తర్వాత ఆర్థికపరమైన అంశాలు, బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం, ఉన్నతాధికారుల ప్రమేయం ఉండడంతో ఇంత పెద్ద స్కామ్ దాచగలిగింది. దీంట్లో ప్రధానంగా ఏ రాజకీయ నాయకుడు అంటే బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు ఎవరు, తర్వాత వాళ్ళ అధికారులు ఇస్తే అధికారుల సంబంధించుకుంటే అది అరెస్ట్ చేయడం జరిగింది. కీలక నేతల వ్యవహారంలో కూడా ప్రస్తుతం కొన్ని ఎవిడెన్స్ సేకరించి త్వరలో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.